ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి బెరాకా మినిస్ట్రీస్ మిమ్మల్ని ప్రేమతో సెప్టెంబర్ మాసంలో ఆఖరి విజ్ఞాపన కొడికకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మరి లైవ్ చూస్తున్నటువంటి ప్రియులు కూడా మీరు సకాలంలో మీ పనులు ముగించుకొని చక్కగా దేవుని సన్నిధిలో చక్కగా మీరున్నటువంటి ప్రాంతంలో మీరు కూర్చొని చక్కగా దేవుని పాటలు దేవుని మాటలు వింటూ ప్రభువుని మహింపరచవలసిందిగా దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో అందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. మరి మోకరించగలిగిన వాళ్ళందరం మోకరిద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వాళ్ళందరం మోకరిద్దాం. మోకరించలేని వాళ్ళు అలాగే మీరు మీ కేటాయించబడినటువంటి కుర్చీలో కూర్చోవచ్చు. సెప్టెంబర్ మాసంలో ఆఖరి విజ్ఞాపన కోడికలోనికి ప్రభువు మనల్ని ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని బట్టి ఆయనకి మనము ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన పెంచుతున్న ఆయుష్ను బట్టి, ఆయన మన ఎడల చూపుతున్న కృపను బట్టి మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి ప్రభా, సెప్టెంబర్ మాసంలో ఆఖరి విజ్ఞాపన కోడికలోనికి నన్ను మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, వాగ్దానము చేసిన దేవుడవు, వాగ్దానము నెరవేరుస్తూ ఉన్నటువంటి దేవుడవు తండ్రి. మా ఎడల మానక అత్యంత కృపను చూపిస్తున్న గొప్ప దేవుడవు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు అంటున్నావు తండ్రి. అవును ప్రభా. అయ్యా, నీ సన్నిధికి వస్తున్నటువంటి వారికి తండ్రి ప్రభానైనా తండ్రి ప్రభా, మరి నీ అందలి ప్రభా భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి ఎడల నువ్వు కృప చూపే దేవుడవు ప్రభా తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు యేసయ్యా, నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ప్రభానైనా తండ్రి, మమ్మల్ని విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారని తెలియపరుస్తున్నావు తండ్రి. విశ్వాసం అనే డాలును తండ్రి ప్రభానైనా తండ్రి కలిగి ఉండమంటున్నావు తండ్రి. అయా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని అయా తండ్రి గడిచిన వారములలో తండ్రి ప్రభా అయా నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడినందులకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా తండ్రి ప్రభానైనా తండ్రి, దేవుని సన్నిధికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, తన యొద్దకు వచ్చేవారికి ఫలము దయచేస్తాడని అయా మీరు నమ్మవలనను కాదని మీరు తెలియపరుస్తూ ఉన్నారు ప్రభా. అవును తండ్రి ప్రభా, నీ సన్నిధికి మేము వచ్చాం తండ్రి. ఇంకను రావలసినటువంటి మా ప్రియులు ఇంకను ఉన్నారు ప్రభా. అయా, నీ సన్నిధికి వస్తున్నప్పుడు నువ్వు మాతో ఉన్నావని మేము నమ్ముచున్నాం. అయా తండ్రి, మా ఎడల కృప చూపుటకు అత్యంత ఐశ్వర్యవంతుడివై ఉన్నావని మేము నమ్ముచున్నాము నాయన తండ్రి. మీ కొందనాలు తండ్రి ప్రభా. మరి తండ్రి, ఈ సెప్టెంబర్ మాసంలో ఆఖరి విజ్ఞాపన కోడికలోనికి నన్ను మమ్మల్ని అందరినీ ప్రవేశింపచేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఇప్పుడు ప్రభానైనా ప్రభా, పాటలు పాడబోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి స్వరాలను అభిషేకించండి నాయన. మీ కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి, మ్యూజిక్ ఆపరేటర్ మరి మ్యూజిక్ ప్లే చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వారి మీద కూడా నీ ప్రత్యేకమైన కృపనుంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కెమెరా ఆపరేట్ చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, వారి మీద కూడా నీ ప్రత్యేకమైన కృపనుంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, వారి మీద కూడా మీ కృపనుంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, మా ప్రియులు ఇంకను రావలసినటువంటి వారు ఉన్నారు తండ్రి. సకాలంలో వారు వచ్చి ఆత్మీయ మేలులు పొందుటకు కృప దయచేయండి నాయన. ప్రతి ఒక్కరిని అయా తండ్రి ప్రభానైనా తండ్రి, నీ సన్నిధికి రావాలనే ఆలోచన అయా తండ్రి బిడ్డలకి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, లైవ్లో కూడా వీక్షిస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయా, దేశ విదేశాల్లో ప్రభానైనా నీ బిడ్డలు ఉన్నారు తండ్రి. అయా తండ్రి ప్రభానైనా తండ్రి, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డ
బిడ్డని పేరు పేరున మీరు దీవించండి నాయన. తదుపరి కార్యమంతటిలో నీ కృప దయచేయండి. నీ దాసుల ద్వారా తండ్రి ఏ వర్తమానము తండ్రి మాకు అయా తండ్రి మరి మీరు సిద్ధపరిచి ఉన్నారో తండ్రి, నీ దాసుని రెండింటి ఆత్మతో అభిషేకించండి, బలంగా వాడుకోండి అయా. నీ సిలువు చాటున తండ్రి నీ దాసుని మరుగు చేయండి అయా తండ్రి. నీ దాసుని నోటిని నీ బోరగా వాడుకోండి ప్రభా. అయా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తదుపరి కార్యమంతటిలో నీ కృప దయచేయమని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. మరి మన మధ్యలో ఉన్న సహోదరి మరి దయా యేసురత్నం గారు వచ్చేసి ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. Praise the Lord. Hallelujah. బాధలలో ఓదార్పునిచ్చే దేవుడు, ఆనందం సంతోషం నింపే దేవుడు. అందరము కలిసి పాడదామండి. బాధలలో ఓదార్పు ఇచ్చే దేవుడు, ఆనందం సంతోషం నింపే దేవుడు. బాధలలో ఓదార్పు ఇచ్చే దేవుడు, ఆనందం సంతోషం నింపే దేవుడు. నిన్న నేడు మారని వాడు, అన్ని వేళలా తోడుంటాడు. నిన్న నేడు మారని వాడు, అన్ని వేళలా తోడుంటాడు. కష్టాలను నష్టాలను తీర్చే దేవుడు, ఈ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. బాధలలో ఓదార్పు ఇచ్చే దేవుడు, ఆనందం సంతోషం నింపే దేవుడు. బాధలలో ఓదార్పు ఇచ్చే దేవుడు, ఆనందం సంతోషం నింపే దేవుడు. సముద్రమును పాయలుగా చేసినవాడు, శత్రువును నీట ముంచినవాడు. సముద్రము పాయలుగా చేసినవాడు, శత్రువును నీట ముంచినవాడు. సముద్రము పాయలుగా చేసినవాడు, శత్రువును నీట ముంచినవాడు. నిన్న నేడు మారని వాడు, అన్ని వేళలా తోడుంటాడు. నిన్న నేడు మారని వాడు, అన్ని వేళలా తోడుంటాడు. కష్టాలను నష్టాలను తీర్చే దేవుడు, నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. బాధలలో ఓదార్పు ఇచ్చే దేవుడు, ఆనందం సంతోషం నింపే దేవుడు. అందరము చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతామండి. ఎరికో గోడలను కూల్చినవాడు, ఇనుప గడియలను విరిచేవాడు.
నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన సహోదరి దయాశ్రత్నం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిగా మన మధ్యలో ఉన్న బ్రదర్ జోషి గారు కూడా వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివే. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివే. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివే. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివే.
ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు. మీ సన్నిధిలో ఉండే ఆధిక్యతను, కృపను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. నేనంటి వారమైన మా పట్ల నువ్వు చూపిస్తున్న విశ్వాస్యతనంతటిని బట్టి, మంచితనం అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాటలు మేము వించుండగా మా హృదయాలు మండించండి, మమ్మల్ని బలపరచండి. మిమ్మల్ని నిస్వరము మాకు వినిపించండి. మీ మాటలు జీవము కలిగినవి. మీ మాటలు మమ్మల్ని ఆదరించేవి, ధైర్యపరిచేవి, ప్రోత్సహించేవి, పరిశుద్ధపరిచేవి, స్వస్థపరిచేవి. అని మాటలతో మమ్మల్ని సంధించి మీరే మహిమ పొందమని, మీరు మాతో స్పష్టంగా మాట్లాడమని యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. హెబ్రీ పత్రికలో మరి యేసుక్రీస్తు యొక్క శ్రేష్టతను గురించి, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం చూసాం. ఆయన మోషే కంటే, అహరోను కంటే, యెహోషువ కంటే, దేవదూతల కంటే శ్రేష్ఠుడని, ఆయన నిబంధన, మరి నూతన నిబంధన ఎంత ప్రత్యేకమైందో, ఎంత ఉన్నతమైందో, ఆయన గుడారము, పాత నిబంధన గుడారము తాత్కాలికమైందైతే పరలోకమందున్న గుడారము శాశ్వతమైందని, మరి ఆయన రక్తము, పాత నిబంధనలో గోడల రక్తము, మేకల రక్తము పాపములను తీసివేయలేకపోయింది, కానీ యేసు యొక్క రక్తము మరి మనల్ని సంపూర్ణులుగా చేయుటకు శక్తివంతమైందని విషయాన్ని హెబ్రీ పత్రికలో మనం చూసాం. ఈ హెబ్రీ పత్రికలో నిత్య విశ్రాంతిని గురించి, ఈ హెబ్రీ పత్రికలో మరి ఆయన మెల్కీసెదకు క్రమము నుంచి వచ్చిన వాడని, నిరంతరము జీవించు యాజకుడని, చాలా గొప్ప విషయాలు ఈ హెబ్రీ పత్రికలో మనం చూసాం. ఈయన మనకు సరిపోయిన వాడనే విషయాన్ని, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరనివాడు, పవిత్రుడు, ఈయన మనకు సరిపోయిన వాడని హెబ్రీ పత్రికలో మనము చూస్తాం. ఈ హెబ్రీ పత్రిక మరి 11వ అధ్యాయంలో మనం ఉన్నాం ఈరోజు. ఈ 11వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకోబోతున్నామో జాగ్రత్తగా మనము విందాం. లాస్ట్ టైం అంటే పోయిన వారం కాకుండా అంతకుముందు వారము మనము ఎవరి గురించి విన్నాము? హానోకు గురించి మనము విన్నాం. మరి ఈరోజు ఇంకొక క్యారెక్టర్ గురించి మనం విందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన యొద్దకు వచ్చి వారికి ప్రతిఫలము దయచేస్తాడని నమ్మి రావాలని కదా అన్నాడు అంటూ, విశ్వాసమును బట్టి 7వ వచనంలో మళ్ళీ మనం చూద్దాం ఈ మాట. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గల వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఈ నోవా గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. విశ్వాస వీరుల జాబితాలో విశ్వాసం అంటే ఏంటో 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉనవనుటకు రుజువై ఉంది అంటాడు. విశ్వాసము కానిదేది అది పాపం. విశ్వాసం అనేది పరిశుద్ధమైందని యూదా పత్రికలో మనం చూస్తాం. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు అంటాడు. 2వ పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో అమూల్యమైన మీ విశ్వాసము అంటాడు. కాబట్టి విశ్వాసము గురించి మాట్లాడుతూ విశ్వాస సంబంధమైన వీరులను గురించి, విశ్వాస వీరులను గురించి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ కూర్చున్న మీకు అంతకుముందు యేసుక్రీస్తులోనికి రాకముందు మీకు కొంతమంది హీరోలు ఉండొచ్చు, లేకపోతే హీరోయిన్లు ఉండొచ్చు. కొంతమందికి చిరంజీవి ఇష్టం ఉంటే, కొంతమంది బాలకృష్ణ ఇష్టం ఉంటే, ఒక బ్రదర్స్ గురించి చెప్తున్నాను. అంటే రకరకాలుగా సినిమా యాక్టర్స్ వాళ్ళని ఇష్టపడతా ఉండేవాళ్ళు. వాళ్ళు నిజమైన హీరోస్ కాదు, వాళ్ళు స్క్రీన్ హీరోస్, తెర మీద హీరోలు, కానీ నిజమైన హీరోలు కాదు.
వారు నిజ జీవితంలో హీరోలు కాదు, వారు తెర మీదే హీరోలు. కానీ నిజమైన హీరోలు ఈ 11వ అధ్యాయంలో మనకు కనబడతారు. వీరు వారి జీవితాల్లో విశ్వాసాన్ని ఎట్లా వారు క్రియారూపం దాల్చారో మనం చూస్తాం. యాకోబు పత్రికలో విశ్వాసము క్రియలు లేని విశ్వాసం ఏంటిదంటే అది మృతమైంది కదా. క్రియలు ఉన్నాయి, విశ్వాసము క్రియలు లేని విశ్వాసం మృతము అంటాడు. కాబట్టి వీరు ఎట్లా హీరోలు అయ్యారో ఈ విషయాన్ని ఈరోజు మనము చూద్దాం. విశ్వాసమును బట్టి నోవహు కదా. నోవహు అనే మాటకు అర్థము నెమ్మది. నోవహు అనే మాటకు అర్థం ఏంటండి? నెమ్మది. నోవహు అంట ఏం చేశాడు? అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై అంటాడు. హీ వాజ్ వార్న్డ్ బై గాడ్. దేవుని చేత హెచ్చరించబడిన వాడై అంటాడు. అది వరకు చూడలేదు. ఏం చూడలేదు? అప్పుడు దేవుడు చేసిన సృష్టిని గురించి మళ్ళీ మనం ఆది కాండంలోకి వెళ్ళిపోదాం కదా. ఆది కాండములో దేవుడు నరుని చేసినప్పుడు ఎట్లా చేశాడు? తన స్వరూపములో తన పోలికలో చేశాడు. దేవుడు తను చేసిన సృష్టి అంతటిని బట్టి ఎంత సంతోషించాడు. ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అన్నాడు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. మరి ఇద్దరిని చేసిన తర్వాత ఇది చాలా మంచిది అన్నాడు. ఈ వాజ్ సో హ్యాపీ లుకింగ్ ఎట్ ద క్రియేషన్ దట్ గాడ్ క్రియేటెడ్. దేవుడు చేసిన సృష్టిని బట్టి ఎంత సంతోషించాడు. కానీ ఆది కాండం 3వ అధ్యాయంలో పాపము ప్రవేశించింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము భూమి లోపలికి ప్రవేశించింది. అక్కడి నుంచి మనం చూస్తే లోకమంతా దేవుని దృష్టిలో చెడిపోయింది. దాదాపు 100 సంవత్సరాలు దాటిపోయింది. ప్రజలు విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నారు. నీతి నిజాయితీ లేదు, పరిశుద్ధత లేదు, ప్రేమ లేదు, నమ్మకత్వం లేదు, యథార్థత లేదు, నీతి లేదు. వ్యాపారాల్లో మోసం జరుగుతూ ఉంది. భార్యాభర్తల మధ్యలో నమ్మకత్వం లేదు. పిల్లలు తిరగబడతా ఉన్నారు. భయంకరమైన పరిస్థితి అది. ఆ దినాల్లో కయ్యూను సంతానము బాగా రెచ్చిపోతూ ఉన్నారు. కయ్యూను దేవుని భయం కలిగిన వాడా లేదా? దేవుని భయం కలిగిన వాడు కాదు కయ్యూను. దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయిన కయ్యూను తన సంతానాన్నంతటినీ అట్లే నడిపించాడు. తన సంతానంతటినీ దేవుని భయపడే వారిగా కాకుండా దేవుని భయం లేకుండానే పెంచాడు. కయ్యూనుకు తర్వాత చాలామంది పిల్లలు పుట్టారు. ఆనోకు అనే మాట ఆ కయ్యూను సంతానంలో కూడా ఉన్నాడు కదా. మరి అట్లా కొంతమంది మనం చూస్తాం. లేమేక గురించి మనం చూస్తాం. ఈ సంతానం అంతా చెడిపోయిన వారు. వాళ్ళు భౌతికంగా ఎన్నో ఇన్నోవేషన్స్ చేశారు. మరి ఇనుప పనిముట్లు తయారు చేయడం నేర్చుకున్నారు. మరి వాయిద్యాలను తయారు చేయడం నేర్చుకున్నారు. పట్టణాలని కట్టడం నేర్చుకున్నారు. ఈ భౌతిక సంబంధంగా ఎంతో అభివృద్ధి చెందారు. కాబట్టి దేవుని అవసరత వారికి లేదు. మాకు దేవుడు అవసరం లేదు. ఎవరైనా దేవుడి గురించి చెప్తే ఎక్కడున్నాడు రా దేవుడు, మన కష్టమే మనం నమ్ముకోవాలి. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నట్టు ఆ దినాల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇంటలెక్చువల్స్ అన్నమాట. వాళ్ళు పట్టణాలని కట్టే జ్ఞానం, కొత్త పరికరాలను తయారు చేసే జ్ఞానాన్ని వారు సంపాదించారు. ఆ దినాల్లో అలాంటి దినాల్లో నోవా గురించి మనం చూస్తాం. ప్రజలు విచ్చలివిడిగా పాపం జరుగుతూ ఉంది. ఆది కాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమారులతో పోయినప్పుడు అంటే వాళ్ళు ఎంత భయంకరమైన స్థితి దాపురించిందంటే, ఇటు హేబేలు చనిపోయాడు. హేబేలు చనిపోయిన తర్వాత సేతు పుట్టాడు. సేతు తర్వాత ఏనోషు వచ్చాడు. ఇట్లా ఏనోషు వచ్చిన తర్వాత ఏనోషు నుంచి ప్రార్థన ప్రారంభమైందన్న మాట మనం చూస్తాం. ఆ తరంలో లెమెక్కుకు పుట్టాడు మరి నోవా. మరి దాని గురించి మనం చూస్తాం కదా. మరి హానోకు తర్వాత మెతుషెల్ల ఇట్లా మనం చూస్తూ ఉంటే ఆ తరములోనే నోవహు పుట్టాడు. ఈ నోవహు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, ఈ కయ్యూను సంతానం వాళ్ళు ఏం చేస్తారంటే, మరి సేతు సంతానం లేకపోతే ఏనోషు సంతానం లేకపోతే వాళ్ళ పిల్లలను పెళ్లి చేసుకుంటున్నారు. ఇది భయంకరమైన మిక్చర్ అన్నమాట. ఇది దేవునికి ఇష్టం లేదు. విశ్వాసులకు అవిశ్వాసులతో పొత్తు లేదంటాడు. మరి వీళ్ళు చాలా భయంకరమైన పనులు చేస్తూ ఉన్నారు.
కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయండి. ఇలాంటి పాపభూయిష్టమైన కలయికలు జరుగుతూ ఉన్నప్పుడు దేవునికి కోపం వస్తూ ఉంది. ఒక పక్కన నీతి లేదు, ఒక పక్కన నిజాయితీ లేదు, ఒక పక్కన పరిశుద్ధత లేదు, ఒక పక్కన ప్రేమ లేదు, ఒక పక్కన న్యాయం లేదు, ఒక పక్కన యథార్థత లేదు. ఇలాంటి దుర్దినాల మధ్యలో నోవాహు ఉన్నాడు. నోవాహు పుట్టిన తర్వాత నోవాహు అతడు బహుశా ఫార్మింగే, పంటలు పండిస్తూ అదే పని చేస్తూ ఉన్నాడు. దేవుడు నరుని ఒకసారి చూసినప్పుడు వారందరూ ఎలా ఉన్నారంటే దేవుని ఎదుట వారి నడకలను చెరిపివేసుకున్నారు, వారి మార్గాలు చెరిపివేసుకున్నారు. వారి హృదయాలు ఎట్లా ఉన్నాయంటే వారి హృదయాలు ఘోర దుష్టత్వముతో నింపబడ్డాయి. ఆదికాండము 6:5 నరుల చెడుతనము భూమి మీద విస్తరించింది. వారు హృదయములోని తలంపులు కేవలము చెడ్డవి అంటాడు. చెడ్డవి అంటే అర్థం ఏంటి? దేర్ ఈజ్ నో స్కోప్ ఫర్ గాడ్ ఆర్ దేర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ గాడ్. దేవునికి ఎటువంటి స్థలము వారి హృదయంలో లేదు, దేవుని ఊసే లేదు, దేవుని ఆలోచన లేదు. మనిషి కూడా ఈ రోజుల్లో చాలామంది అసలు దేవుడు ఎవడురా, దేవుడు లేడు, దయం లేదు అన్నట్లు కొంతమంది బ్రతుకుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. ఆ దినాల్లో కూడా అట్లాగే బ్రతుకుతున్నారు. అందుకనే దేవుని వాక్యంలో ఈ మాట మనం చూస్తున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. కాబట్టి వారు విపరీతమైన కార్యాలు చేస్తారు. బికాస్ దే డోంట్ హ్యావ్ గాడ్స్ ఫియర్, దే డూ ఎనీథింగ్ అన్నమాట, ఏదైనా చేస్తారు. వారికి పెండ్లైన తర్వాత, భార్య ఉన్న తర్వాత కూడా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటారు. దేవుని భయం లేదు. వారు న్యాయంగా ఉద్యోగం చేయరు. వాళ్ళు అన్యాయంగా లంచాలు తీసుకుంటూ లంచగొండలుగా బ్రతుకుతూ ఉన్నారు. ఇలాంటి దుర్భరమైన లోకములో మనం చూస్తాం నరులు వారి మార్గములో దేవుని ఎదుట చెరిపి వేసుకున్నారు. దేవుడు నరులను చూసినప్పుడు బాధపడుతున్న ఆ తరుణంలో ఇక్కడ ఒక మాట మనం చూస్తాం 8వ వచనంలో. అయితే ఈ మాట చాలా బాగుంది కదా, అంతా నాశనం అయిపోయింది. అయితే అనే మాట ఒక ఏమంటారు దాన్ని, ఒక ఆశాజనికంగా కనబడతా ఉంది. అంతా చీకటే, కానీ అంటే కొంచెం జాగ్రత్త ఇస్తాం. అంతా చెడిపోయిన లోకములో చెడిపోయింది. దేవుని ఎదుట మార్గములు మనుషులు తమ మార్గమును చెడిపి వేసుకున్నారు. అయితే అనే మాట ఆశాజనికంగా కనబడతా ఉంది. ఇట్ ఈజ్ ఎ వర్డ్ దట్ అదెంతో ఆశాజనికంగా. అయితే ఏంటి? ఆ నోవహు ఏం పొందాడంట చెప్పండి. నోవహు దేవుని ఎదుట కృప పొందినవాడుగా, దేవుని దృష్టి యందు కృప పొందిన వాడాయను అంటాడు కదా. అంటే నోవహు నీతిమంతుడని ఉంది అక్కడ. చెప్పండి, నోవా ఎట్లా ఉన్నాడు? పరిశుద్ధుడుగా ఉన్నాడని ఉంది అక్కడ? లేదు. నోవహు నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా ఉన్నాడని లేదు. కానీ నోవహు ఏం పొందినవాడుగా ఉన్నాడంట? చెప్పండి, ఏం పొందినవాడుగా ఉన్నాడు? కృప పొందినవాడుగా ఉన్నాడు. కృప ఎవరికి కావాలి? మీరు ఎట్లా రక్షించబడ్డారు? మీరు విశ్వాసమును బట్టి కృపచేతనే రక్షించబడ్డారు. ఈరోజు మానవ జాతికి అంతటికి కావాల్సింది ఏంటంటే దేవుని కృప. ఈరోజు కృప కావాలి మనకి. ప్రతి మానవుడు రక్షించబడాలంటే కృప కావాలి. దేవుని అద్భుతమైన కృపను నోవహు పొందాడు, రక్షించబడ్డాడు. దేవుని కృపను కనుగొన్నాడు, రక్షించబడ్డాడు. అప్పటి నుంచి నోవహు ప్రత్యేకంగా జీవించడం మొదలుపెట్టాడు. చూడండి 9వ వచనంలో, ఆదికాండము 6:9 వచనంలో నోవహు వంశావళి ఇదే. నోవహు, దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి నోవహు గురించి. నోవహు నీతిపరుడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా నండి. ఎట్లా నీతిపరుడు నోవహు? మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. నోవహు ఎట్లా నీతిపరుడు? నోవా ఏం పని చేశాడు? ఏమని చేశాడు నీతిపరుడుగా ఉండటానికి? చెప్పండి, ఎట్లా నీతిపరుడు? నోవా నీతిపరుడు ఎట్లా అయ్యాడంటే దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము కూడా ఎట్లా నీతిమంతుడు అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఇక్కడ కూడా నోవహు నీతిపరుడు. ఇప్పుడు తన తరములో నిందారహితుడై ఉండెను. ఇప్పుడు మాట చాలా జాగ్రత్తగా వినండి. నోవహు తన తరంలో ఎట్లా ఉన్నాడంట? అంటే అర్థం ఏంటి? గుంపంతా ఒక దిక్కు, అంటే గుంపంతా ఒకవైపు ఉంటే ఈయన ఒకవైపు.
అంటే అర్థమైంది, ప్రవాహములో, నీటి ప్రవాహములో చచ్చిన చేపలు వస్తాయి, కానీ బ్రతికున్న చేప మాత్రం నీటికి ఎట్లా ఎదురెదుతుందో, మందంతా ఒకవైపు ఉంటే దేవుని భయము కలిగిన వ్యక్తిగా ఈ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇతడు నిందారహితుడు అంటాడు. నోబడీ కెన్ పుట్ ఫింగర్ ఆన్ హిమ్. ఆయన మీద వేలు పెట్టి నువ్వు అలాంటోడివి కదా, నువ్వు అట్లా అబద్ధమాడవు, అప్పుడు అబద్ధమాడవు కదా అని చెప్పడానికి లేదు. అబద్ధమాడటం లేదు. ఆ రోజు ఈ మాట అన్నా బూతులు మాట్లాడట్లేదు. పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. దేవుని కృప పొందిన నోవాహు దేవుని పరిశుద్ధతను కలిగి జీవిస్తున్నాడు. నిందారహితంగా జీవిస్తున్నాడు. ఆ తరంలో అందరు లంచాలు తీసుకుంటున్నారు, మరి నువ్వెందుకు తీసుకోవయ్యా అంటే దేవునికి భయపడతానయ్యా నేను అంటాడు నోవా. అందరూ బూతులు మాట్లాడరు, నువ్వెందుకు మాట్లాడవయ్యా అంటే నేను దేవునికి భయపడతానయ్యా అంటాడు నోవా. ఏమయ్యా అందరూ ఎట్లా బతుకుతున్నావు, నువ్వెట్లా బతుకుతున్నావు అంటే నేను అందరిలా కాదయ్యా, నేను దేవుని భయం కలిగిన వాడిని అంటాడు నోవా. ఎ మ్యాన్ హు ఫియర్డ్ గాడ్, దేవునికి భయపడ్డాడు. దేవుని భయము లేని ఆ దినాల్లో దేవునికి భయపడిన నోవా మనకు కనపడతాడు. అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడిన వాడుగా ఉన్నాడు. చూడండి ఆ మాట చూద్దాం. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. నిందారహితుడై ఉండెను. 100 మందిలో 99 మంది దుర్మార్గులుగా ఉంటే ఒకడు నీతిమంతుడు ఉండటం కష్టమా సులభమా చెప్పండి? కష్టమే, చాలా కష్టం. ఒక ఆఫీస్లో అందరు లంచాలు తీసుకుంటున్నారు, అక్కడ ఒక్కడు నీతిగా బ్రతకాలంటే ఆ వ్యక్తి ఎంత కష్టపడాలో. ఎవరు అతన్ని గౌరవించరు, ఎవరు అతన్ని ప్రేమించరు, ఎవరు అతన్ని సన్మానించరు. వాడు ఎప్పుడు పోతాడో అని చూస్తారనమాట. అలాంటి పరిస్థితుల్లో నోవాహు దేవుని భయం కలిగి నీతిగా బ్రతుకుతున్నాడు. నోవాహు భార్య పేరు మనకు తెలియదు, కానీ నోవాహుకి 3 కుమారులు ఉన్నారు. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? షేము, హాము, యాఫెతు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయినాయి. 3 కోడళ్ళు, 3 కుమారులు ఉన్నారు. ఇప్పుడు నోవాహు దేవునితో నడిచినవాడు అంటాడు. సాధ్యమైన ఇది? ఒక మనిషి దేవునితో నడవగలడా? దేవునితో ఎట్లా నడిచాడు? అంతకుముందు ఎవరైనా దేవునితో నడిచారా? నడవలేదా? బహుశా నోవా ఎట్లా నేర్చుకున్నాడు దేవునితో నడవటం? బహుశా వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళాడు. నోవా వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? చూడండి, లెమెకు కదా. నోవా వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? లెమెకు. లెమెకు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? మెతుషెలా వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? హానోకు. మీకు అర్థమైందా? హానోకు, మెతుషెలా, లెమెకు, నోవాహ. ఈ లైన్ చూడండి. అంటే మంచి కుటుంబంలోనే పుట్టాడైనా, మంచి ఆధ్యాత్మిక కుటుంబంలోనే పుట్టాడు. బహుశా అతడు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉండొచ్చు. లెమెకు, నాన్న ఇది దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎట్లా ఉంటాడు నాన్న? అదేంటి ఆ ఏదైనా తోటలో ఏంటి, అక్కడ ఏంటి దేవుని దూతలు ఉన్నారేంటి అక్కడ కావాలి? ఓ అదా నాన్న, మన తాత ఆదాము తాత ఉన్నాడు కదా, ఆదాము మన అవ్వ వాళ్ళు దేవునితో నడిచేవాళ్ళు, దేవునితో మాట్లాడేవారు, దేవునితో సహవాసం చేసేవారు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు వారిని ఏదైనా తోటలోంచి తోలివేశాడు. ఈ విషయాలు చెప్పినప్పుడు చాలా బాధపడ్డాడు. తర్వాత బహుశా వాళ్ళ నాన్న, అరే నోవా, మరి మా నాన్న ఉన్నాడు, మా నాన్న హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడరా అంటే, దేవునితో నడిచాడా? ఏది నాన్న దగ్గరికి అని ఆ మెతుషెలా బహుశా తన ఊళ్ళో కూర్చోబెట్టుకుని నోవాకు అన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. నోవా, మా నాన్న ఇట్లుండేవాడు, మా అమ్మతో ఇట్లుండేవాడు, మాతో ఇట్లుండేవాడు, ఇలా నడిచేవాడు, ఇలా మాట్లాడేవాడు, ఇలా వ్యాపారం చేసేవాడు. తన జీవితాన్ని, తన నడువడి గురించి చెప్తున్నప్పుడు బహుశా చిన్నవాడుగా ఉన్న నోవా ఇవన్నీ వింటా ఉన్నాడు. తర్వాత నోవాహు కూడా, హానోకు తర్వాత నోవా కూడా దేవునితో నడవటం నేర్చుకున్నాడు. ఎవ్రీ స్టెప్, ప్రతి అడుగు. నడవటం అంటే అర్థం ఏంటి? జీవించటం అన్నమాట. నడక వాక్ ఆఫ్ లైఫ్ అంటే జీవించటం. జీవితంలో అలా ఆయనలాగా జీవిస్తున్నాడు.
సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నాడు. ఇప్పుడు ఇష్టం లేకుండా ఒక వ్యక్తితో ఉండలేం. మరి హానోకు దేవునితో నడిచాడు అంటే దేవునితో ఇష్టం లేకుండా ఉండలేడు. దేవుని ఇష్టపడి దేవునితో ఆ మురికి లోకములో పరిశుద్ధుడైన దేవునితో సంబంధం కలిగి సహవాసం కలిగి చేవేస్తున్నాడు. ఇప్పుడు నోవా దగ్గరకు వస్తే నోవా కూడా అట్లాగే ఉన్నాడు. దేవుని భయం కలిగి నీతిగా నడుచుకుంటున్నాడు. దేవుని పరిశుద్ధతను ప్రేమిస్తున్నాడు. దేవుని పరిశుద్ధతను సన్మానిస్తున్నాడు. దేవునికి ఏది ఇష్టం లేదో తనకు అది ఇష్టం లేదు. దేవునికి ఏది ఇష్టమో అది తనకు ఇష్టం. ఇట్లా దేవునితో అడుగు వెనకాల అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉన్నాడు. చూడండి, దేవునితో నడిచిన వాడు అతని పిల్లల గురించి మనం చూస్తాం. మరి 11వ వచనంలో భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయాను. వెన్ గాడ్ సెడ్ దేవుడు చెడిపోయింది అంటే నిజంగా చెడిపోయింది. ఈరోజు లోకము మంచిగా ఉందా చెడిపోయిందా? ఈరోజు చెప్పండి. మనకి సైన్స్ బాగా డెవలప్ అయింది కదా. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ సిస్టమ్ కదా. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు iPhone 15+ వచ్చింది. ఇప్పుడు బ్యాంక్ సిస్టమ్ వచ్చింది. కర్లో దునియా ముట్టిమే అని ధీరుభాయ్ అంబానీ గారు అందరి చేతుల్లో ఫోన్ పెట్టాడు. ఇప్పుడు ఫోన్లోనే ప్రపంచమంతటా చూస్తున్నాం. ఫోన్లోనే టీవీ ఆన్లైన్ బుకింగ్స్ చేసుకుంటున్నాం. ఫోన్లోనే అన్ని సమాచారాన్ని తెలుసుకుంటున్నాం. ఫోన్ లేకుండా మనిషి లేడు. ఒకసారి ఊహించండి, ఫోన్ లేకపోతే మనిషి ఎట్లా ఉంటాడంటే పిచ్చి పట్టినోడ్లా ఉంటాడు. పిచ్చి పడితే అట్లా ఉంటాడు. ఎందుకంటే ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. చెయ్యి లేకపోయినా ఉంటాడు కానీ ఫోన్ లేకపోతే ఉండలేడు. ఫోన్ అంతగా మనిషి జీవితంలో చొచ్చుకొని పోయింది. ఇప్పుడు కమ్యూనికేషన్ విషయంలో ఇక్కడ ఉంటూ మరి దుబాయ్లో కానీ భారతదేశం బయట ఉన్న దేశాలలో ఎవరితోటైనా సరే ఫోన్లో మాట్లాడొచ్చు, ఏ పనైనా చేయొచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఫోనే కాదు, మెడికల్ దాంట్లో కూడా ఆ వైద్యపరంగా కూడా ఎన్నో 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 ఇన్నోవేషన్స్ వచ్చాయి కదా. ఎక్స్రేలు వచ్చాయి, ఇప్పుడు MRI స్కానింగు, CT స్కానింగు, ఎండోస్కోప్, రకరకాల విధాలుగా సైన్స్ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు DNA టెస్టులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ మనిషి సైన్స్ ఎంత ఒక ఆయన గుండెను తీసి ఇంకొక ఆయన గుండెకి కూడా పెడతానంటే గుండె పాడైపోతే ఒక ప్రాంతంలోంచి ఇంకొక ప్రాంతానికి ఆ గుండె తీసి గుండెని కూడా మార్చేస్తున్నారు. ఎంత తెలివి వచ్చిందో చూడండి. కిడ్నీలు పాడైపోతే వేరే ఆయన కిడ్నీ తీసేసి చచ్చిపోతున్న వ్యక్తి యొక్క కళ్ళు తీసేసి ఇంకొక ఆయన కళ్ళు పెడుతున్నారు, కిడ్నీలు పెడుతున్నారు. ఇవి ఇంత జ్ఞానం వచ్చిన మనిషి లోకం ఇంతగా పరిజ్ఞానం సంపాదించింది. ఆ దినాల్లో నెలకి 500, 600 సంపాదించే వాళ్ళు ఈ దినాల్లో లక్షలు సంపాదిస్తున్నారు కానీ డబ్బులు సరిపోవట్లే. ఇంత సంపాదిస్తున్న మానవుడు, ఇంత లోకం అభివృద్ధి చెందింది కానీ లోకము దేవుని దృష్టిలో ఎట్లా ఉందంటే చెడిపోయింది. ఎంత చెడిపోయింది అంటే ఒక మనిషి హాస్పిటల్లో చేతులు కాళ్ళు ఆడకుండా ఎట్లా ఉన్నాడు అట్లా, అంటే మనిషి అంతగా చెడిపోయాడు. హీ వాజ్ టోటల్లీ కరప్టెడ్. అందుకనే పాముకు విషయం ఎక్కడ ఉంటుంది? కూరల్లో ఉంటుంది కదా. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క దగ్గర ఉంటుంది, కానీ మనిషికి విషయం ఎక్కడ ఉంటుందంట? నిలువెల్ల. అంతగా చెడిపోయిన మానవుడు, అలాంటి చెడిపోయిన మానవుడు భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండేది. సమస్త శరీరులు అంటే కుల మత ప్రాంత భేదము లేకుండా అందరూ చెరిపి వేసుకున్నారు. దేవుడు నోవహుతో కదా ఏమంటున్నాడు? సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారములతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతము వచ్చినది కదా. ఆయన ఎంత ఓపిక పట్టాడు తెలుసా? ఎంత దీర్ఘశాంతాన్ని వహించాడు తెలుసా? ఎంతో దీర్ఘశాంతాన్ని హీ వెయిటెడ్. ఎంతో ఎదురు చూశాడు, మారుతారేమో, ప్రజలు దేవుని వైపు తిరుగుతారేమని ఎంతగా ఎదురు చూశాడు. కానీ పాపం పరిపక్వమై నిండిపోయింది కదా. ఆ తర్వాత మనం చూస్తాం, ఇదిగో భూమితో కూడా నాశనం కదా, నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేదును, చితిసారకపు మ్రాణుతో నీ కొరకు ఓడ చేసుకున్నాము అంటాడు. ఏం చేయమంటున్నాడు దేవుడు?
ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతాను, అందరు జాగ్రత్తగా వినండి. మనకి బయట డిస్టర్బెన్స్ వస్తున్నప్పటికీ మీ మనసు ఇక్కడే పెట్టండి. నేను క్లియర్గా వినబడుతుంది కదా నా మాట. ఇప్పుడు దేవుడు తన కుటుంబ రక్షణ కొరకు ఏం చేయమంటున్నాడు? ఒక ఓడను సిద్ధం చేయమంటున్నాడు. అంతకుముందు ఓడను ఎవరైనా తయారు చేశారా? ఏదైనా ఒక ఇల్లు కట్టాలనుకోండి, వాళ్ళకి ప్లాన్ వేయాలి కదా. ఇక్కడ హాల్ రూమ్ వస్తుంది, ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది, ఇక్కడ బాత్రూమ్ వస్తుంది, ఇక్కడ కిచెన్ వస్తుంది, ఇక్కడ ఇవన్నీ ఒక ప్లాన్ ఇస్తే దాని ప్రకారం కడతారు. ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలన్నా సరే దానికి నమూనా ఈ టేబుల్, కుర్చీ ఇట్లా. ఇప్పుడు ఓడను తయారు చేయాలంటే ఓడ ఎట్లా తయారు చేయాలి? అంతకుముందు ఎవరైనా ఓడలు తయారు చేశారా? లేదు. జలప్రలయం రాబోతుందని దేవుడు చెప్తున్నాడు. మరి అంతకుముందు ఎప్పుడైనా వర్షం వచ్చిందా? వర్షం వచ్చిన ఆనవాళ్ళు లేదు. వర్షం ఎప్పుడు రాలేదు. ఆకాశంలో నుంచి వర్షం ఎప్పుడు కురియలేదు అప్పటి వరకు. కానీ దేవుడు చెప్పాడు, నోవా నమ్మాడు. అంతే, నమ్మాడు. ఓడ తయారు చేయమన్నాడు. ఎవరిని తయారు చేయమన్నాడు? నోవాహుని. నోవాకు అనుభవం ఉందా? లేదు. సరే, ఇప్పుడు ప్రశ్న, దేంతో తయారు చేయమన్నాడు? చితిసారపు మ్రానుతో చేయమన్నాడు. దేంతో చేయమన్నాడు? చెక్క పేరు చెప్తాను, ఏంటది? చితిసారపు మ్రాను. దీని ఇంగ్లీష్లో సిప్రస్. ఆ చెట్టు ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఏమో ఎతకాలేనా? బహుశా నోవా గారు అడిగారు, సార్ ఎక్కడ దొరుకుతుంది చితిసారపు మ్రానం? ఓ, అక్కడ ఆ పలానా తోటలకు వెళ్తే దొరుకుతుంది. అవునయ్యా, ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదయ్యా, అది దేవుడు ఒక ఓడను తయారు చేసుకోమన్నాడు, భయంకరమైన ఉగ్రత రాబోతుందంటే నవ్వుకుంటే వెళ్ళిపోయాడు ఆయన. సరే, ఈ చితిసారపు మ్రాను ఆ అడవిలోకి వెళ్ళి ఆ కర్రలు నరుక్కుంటూ వస్తూ ఉన్నప్పుడు, బహుశా ఏంటయ్యా ఏం చేస్తున్నారు అక్కడ? ఓడ తయారు చేస్తున్నాం సార్. ఎవరు చేయమన్నారు? దేవుడు చేయమన్నారు. ఎందుకు? దేవుని ఉగ్రత రాబోతుందయ్యా, మనుషుల పాపము భూమి మీద పండిపోయింది, దేవుని కోపము రాబోతుంది అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. సహజంగా ఓడను ఎక్కడ తయారు చేస్తారు? ఒకవేళ తయారు చేస్తే ఎక్కడ తయారు చేస్తారండి? ఇంటి దగ్గర తయారు చేస్తారా, లేకపోతే సముద్రం దగ్గర తయారు చేస్తారా? సముద్రం దగ్గర తయారు చేయాలి లెక్క ప్రకారం. ఈయన ఇంటి దగ్గర కట్టలన్నీ వేసుకున్నాడు. ఇప్పుడు పని చేసేటోళ్ళు కూడా ఈయన కొడుకులే, నోవా కొడుకులే. ఇప్పుడు అనుభవం లేనివాడు చేస్తే ఎట్లా చేస్తాడు చెప్పండి? ఓడ తయారు చేయడం రాదు ఈయనకి. ఈ కయ్యూను సంతానం వాళ్ళేమో టెక్నాలజీ బాగా తెలుసు, అంటే వాళ్ళకి ఈ ఇల్లులు పట్టణాలు ఎట్లా కట్టాలో తెలుసు, ఈ ఆర్కిటెక్చర్ బాగా తెలుసు. కానీ నోవాకేం తెలీదు. కానీ దేవుడు నోవాకే చెప్పాడు ఈ మాట. నోవా పని చేయడం మొదలుపెట్టాడు. మొదటిసారి మీరు ఎప్పుడన్నా దోశలు వేసారా? ఎట్లా వేసి ఉంటారు? చపాతీలు చేసినా దోశలు చేసినా ఎట్లా వచ్చి ఉంటాయి? మరి నోవా మొదటిసారి ఓడ చేస్తున్నాడు. అది ఓడలా కనబడట్లేదు, అసలు చూడటానికి ఓడలాగానే లేదు. అది ఏదో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, ఏంది అది ఓడనా? ఎందుకు? ఏంది? దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుడు కట్టమన్నాడు. సరే, ఏ చెక్కతో కట్టమన్నాడో ఆ చెక్కతోటి ఎంత పొడవు కట్టమన్నాడు, ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఏంటో తెలుసా అండి మీకు? ఓడ కట్టడం అంత ఈజీ కాదు. తన కోసమే కాదు, ప్రతి జాతిలో 2 జతలు, ఒక జత ఆడ మగ జంతువులన్నీ దాంట్లో పట్టాలి. దాని జంతువులన్నీ అంటే అవి అంతా నాశనం కాకుండా ఉండడానికి జంతువులన్నిటినీ దాంట్లో చేర్చాలి. ఇన్ని రోజులకి వారికి ఆహారాన్ని సమకూర్చుకోవాలి. నోవహు భార్య, నోవహు కొడుకు షేము, హాము, యఫెతు, వాళ్ళ భార్యలు ఆ ఇంట్లో అక్కడ ఉండాలి. ఇంతమంది కోసము సరిపడే ఓడ, అది కూడా ఏ చెక్క పడితే ఆ చెక్క వాడకూడదు. చితిసారపుకు అది మ్రాండుతో చెయ్యాలి. పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఏ నారాలు ఉండాలి, ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ కిటికీ పెట్టాలి, ఎక్కడ తలుపు పెట్టాలి, అంత దేవుడి డైరెక్షనే. ఎవరైనా చెప్తున్నారా? ఎవరైనా డైరెక్షన్ ఇస్తున్నారు నోవాకి? బహుశా దేవుడు చెప్తా ఉంటే నోవా భార్య వచ్చి, కాదండి కిటికీ ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అంటే, మాట్లాడకు, దేవుడు నాకేం చెప్తే అది నేను చేయాలి. మీకు అర్థమైందా? అదంత ఈజీ కాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు. ఎంతమంది వచ్చి ఎన్ని సలహాలు ఇచ్చారో దేవుని మాట. అక్కడ చాలా మంచి మాట ఉంటుంది కదా, 22 వచ్చింది చూడండి. నోవహు అట్లు
చేశాను. నోవహు అట్లు అంటే ఏంటి? ఈ అట్లు కాదు, దేవుడు ఎట్లా చెప్పాడో అట్లా. ఏ చెక్క వాడమన్నాడు ఆ చెక్క, ఎంత పొడవు అంతే పొడవు, ఎంత వెడల్పు అంతే వెడల్పు, ఎన్ని అరలు చేయాలి, అరలకి ఎంత గ్యాప్ ఉండాలి, అన్నీ దేవుడు చెప్పినట్లే చేశాడు. దేవుడు చెప్పినట్లే చేశాడు. ఎన్ని సంవత్సరాలు అయిందో ఆ ఓడ కట్టడానికి? ఓడ కట్టేంత వరకు తుఫాను జలప్రలయం రాలేదు. కట్టేంత వరకు చూడండి, దేవుడు అన్నాడు నోవహుతో తన నిబంధన స్థిరపరిచినట్లు మనం చూస్తాం. 7వ అధ్యాయంలో చూడండి, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి అన్నాడు కదా. ప్రవేశించారు. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఓడలో ప్రవేశించాడు, జంతువులన్నిటినీ ప్రవేశింపజేశాడు. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని మాట అవన్నీ విన్నాయి. జంతువులు కూడా లోపలికి వచ్చేసాయి. తలుపు ఎవరేశారు? ఓడ తలుపు ఎవరేశారు? చూడండి, అయితే 8వ వచనం చూడండి, 5వ వచనం గురించి చదువుతాం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్. మన గురించి దేవుడు ఈ మాట చెప్పాలి. ఏం చెప్పాలి? దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము జాషువా యావత్తు చేసెను. అట్లా మీ పేరు యావత్తు చేసెను అని చెప్పాలి దేవుడు. నోవహు 65 ఏండ్ల వాడు. అప్పుడు అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడను, అతని ఆ జలప్రవాహం తప్పించుకున్నట్టుకే ఆ ఓడలో ప్రవేశించిరి. అతడు దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువుల్లోను అపవిత్ర జంతువుల్లోను పక్షుల్లోను నేలన ప్రాకు వాటన్నిటిలో మగది ఆడది జతలుగా ఓడలో ఉన్న నోవహు నొద్దకు చేరను. ఎవరు తీసుకొచ్చారు వాటిని? దేవుడే. ఈయన తీసుకొస్తాడు ఆ సింహాలని, పులులను, ఏనుగుల్ని, పాముల్ని, పురుగుల్ని? లేదు, దేవుని మాట అన్నినే కానీ మనిషినట్లే. ఎవరినట్లేదు దేవుని మాట? మనిషినట్లేదు కదా. అందరు ఎగతాళి చేస్తూ ఉన్నారు. చూడండి, నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరం 2వ నెల 10వ దినమున మహాగాధ జలముల ఊటలని ఆ దినమందే విడబడను కదా. మరి దేవుని యొక్క కోపము వచ్చినట్లు మనం చూస్తాం. తలుపు దేవుడు వేశాడు. ఓడ తలుపు దేవుడు వేసిన తర్వాత నోవహు చెప్పినట్లే చినుకులు పడడం ప్రారంభమయ్యాయి. చినుకులు పడతా ఉన్నప్పుడు వెంటనే నోవహు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చారు. రే నోవహు చెప్పాడు ఇది దేవుని జలప్రలయం రాబోతుందని అని వచ్చి బహుశా నోవా నేను రా మీ చిన్నాన్ని తలుపుది అంటే నోవహు తీయడానికి అవుతుందా? నోవహు తీయడానికి లేదు. ఎంతమంది వచ్చి తలుపులు కొట్టినా తీయడానికి లేదు. బహుశా ఆ పట్టణాలు కట్టుకున్నారు కదా కయ్యూను సంతానం, వాళ్ళు బిల్డింగ్లలో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద బిల్డింగ్లో, భవనాల్లో, కొండల్లో ఎక్కడెక్కడో దాక్కుంటారు కదా. ఇప్పుడు హైదరాబాద్లో 2 రోజులు వర్షం వస్తే ఏమవుతుంది? 2 రోజులు వర్షం వస్తేనే రోడ్లన్నీ నిండిపోతున్నాయి. 2 రోజులు కాదు, 40 రాత్రులు 40 పగళ్ళు వస్తే ఏమైంది తెలుసా అండి? పెద్ద పెద్ద కొండలే నీళ్ళల్లో మునిగిపోయాయి, పెద్ద పెద్ద చెట్లు నీళ్ళలో మునిగిపోయి, ఏనుగులు చచ్చిపోయాయి, సింహాలు చచ్చిపోయాయి, జంతువులన్నీ చచ్చిపోయాయి. ఓడలో ఉన్నవారు మాత్రము బ్రతికారు, కానీ మిగతా వాళ్ళందరూ నశించిపోయారు. దే sank in the water, but the people, those who are in the ark, they floated. దేవుని మాట విని, దేవుని మాట చెప్పున విని ఓడలోనికి చేరిన వారు ఏమో తేలుతూ ఉంటే వీళ్ళేమో మునుగుతూ ఉన్నారు. ఎంతో ఎత్తు కొండల మీద ఉన్నవారు కూడా మునిగిపోయారు, చెట్ల పైన ఉన్న వాళ్ళు కూడా మునిగిపోయారు, కానీ ఓడలో ఉన్నవారు తేలుతూ ఉన్నారు. దే వర్ ఫ్లోటింగ్. రక్షణ ఓడను నోవహు నోవహు పిల్లలు మంచోళ్ళని దేవుని వాక్యంలో లేదు. నోవహు భార్య మంచిదని దేవుని వాక్యం లేదు. నోవహు ఈ తరములో నీవే అన్నాడు దేవుడు. అంటే నోవాను బట్టి నోవహు కుటుంబము రక్షించబడింది. ఈరోజు కూడా లోకము దేవుని కోపము కింద ఉంది. దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ రోజు జలప్రలయము, ఇప్పుడు దేవుని అగ్ని కుమ్మరించబడబోతుంది. అయితే ఈరోజు మనము క్రీస్తు అనే రక్షణ ఓడలో
మనము ఉండాలి. విశ్వాసమును బట్టి అది వరకు వినని సంగతులను గురించి హెచ్చరింపబడిన వాడై నోవా తన కుటుంబ రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఈరోజు మీ కుటుంబ రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకున్నారా? మనమేమి చితిసారకపు మ్రాను ఎతకాల్సిన అవసరం లేదు, దానికి కీలు పూయాల్సిన అవసరం లేదు. మనం చేయవలసింది ఒకటే, మనందరి కొరకు రక్షణ ఓడగా యేసు ప్రభు వచ్చాడు ఈ లోకానికి. ఆయన యందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆయనలో ఉన్నామా? మిగతా విషయాలు రేపటి దినము మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. బట్ ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మరి విన్న కొన్ని మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. తళ్ళు వంచుదాం. నోవా మాట, దేవుని మాట విన్నాడు, దేవునికి భయపడ్డాడు. ఈ తరములో దేవునికి భయపడుతున్నామా? డూ వి ఫియర్ గాడ్? యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అనే మాట చూస్తాం. దేవునికి భయపడుతున్నామా? దేవుని భయము విడిస్తే మనం నశించిపోతాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సంజయ్ గారు ప్రార్థన చేస్తారు. హెచ్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో కూడా నోవా గురించిన ప్రస్తావన మనం చూస్తాం. మత్తయి సువార్తల్లో కూడా నోవా దినాల్లో ఎలా జరిగిందో ఆ దినాలు అలాగా ఉంటాయి. జనులు ఎలా ఉంటారో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయామడివిన తండ్రి, మహోన్నతుడా, మంచివాడ, పరిశుద్ధుడా, మీ పాదం కొందనాలు తండ్రి. నీ దాసు నిలబెట్టుకొని నోహు నాయన మరి ఇక రాత్రికాలం అయితే పెట్టినావు ప్రభా. నోహు అయ్యా అది వరకు వినని సంగతులు విని దేవునితో హెచ్చరింపబడి భయభక్తులు కలిగి ఒక ఓడను సిద్ధపరిచిన ప్రభా. అయ్యా మేము కూడా నీ ఎట్లా భయభక్తులు కలిగి అయ్యా నిజముగా తండ్రి మా స్వజనులకు రక్త సంబంధులకు అయ్యా నాయన మరి ఓడ అనగా మేము ఇతరులకు రక్షణార్థంగా నీకు మహిమకరంగా బ్రతకడానికి కృప చూపు ప్రభువా. విన్న వాక్యం అందరి హృదయంలో ఫలింపజేయం ప్రభువా. అయ్యా రేపటి ఆరాధన కార్యక్రమం దీవించండి, నీ దాసుని బలపరిచి వాడుకో, మహిమ పొందండి. మొదటి ఆరాధన, రెండో ఆరాధన, యూత్ మీటింగు, ఇంగ్లీష్, హిందీ 4 ఆరాధనలు మీరు ఘనముగా జరిగించి మహిమ పొందండి ప్రభువా. మరి గడిచిన దినాల్లో ఈ దాసుని ఆయా ప్రాంతాన్ని తీసుకుపోయి ఎంతో మధ్యకు మరి క్షేమంగా నడిపించిన ప్రభువా. మీ పాదము కొందనాలు అయ్యా. ఇక్కడ కూడిన సంఘాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఇంకా మరి శనివార విజ్ఞాపన ప్రేరు బాబా, ఇంకా అనేక మంది రావాలి ప్రభువా. అయ్యా స్త్రీలు, పురుషులేమి, యవనస్తులేమి అయ్యా నీ సన్నిధికి విజ్ఞాపన ప్రార్థనలో తండ్రి రేపటి ఆరాధనకు సిద్ధపరచడానికి ప్రభువా అనేక మంది నడిపించండి, బలపరచండి అయ్యా. విన్న వాక్యం అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి మహిమ పొందమని రేపటి ఆరాధన వాక్యం చెప్పి నీ దాసులపై నీ బలమైన అభిషేకం ఇచ్చి వాడుకొని మహిమ పొందమని నాకు ఇచ్చిన గొప్ప అవకాశం అని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 అదేవిధంగా మనమందరము కొద్దిసేపు ప్రార్థనలో ఉందాం. రేపటి ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. మరి అక్టోబర్ 2 యవనస్తుల కూడిక మన మధ్యలో జరుగుతుంది. మరి దీనికి మరి దైవజనులు వస్తున్నారు. మరి అక్టోబర్ 2 హాలిడే కాబట్టి ఈ హాలిడే సందర్భంగా మరి ప్రత్యేక కూడికలు మన మధ్యలో యవనస్తుల కూడిక జరుగుతుంది. దీనికి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు వస్తున్నారు. దీని గురించి కూడా ప్రార్థన చేయండి. రేపటి ఆరాధన కొరకు, రేపటి వాతావరణం కొరకు ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు అందరము ప్రార్థనలో ఉందాం. అందరం ప్రార్థనలో ఉందాం.
Jesus. We want your name to be exalted, Lord. Thank you, Jesus. We bless your name. Prepare our hearts. మా హృదయాలను సిద్ధపరచండి. నీ వాక్యం వినటానికి మా హృదయాలను సిద్ధపరచండి. మా మనస్సులను మార్చండి. నీ వాక్యానికి స్పందించాలి. దేవా నీకు స్తోత్రం. Thank you, Jesus. Hallelujah. We thank you, we thank you, we thank you, we thank you, God. We want your name to be exalted. Touch your people, Lord. Touch your people, Lord. Touch your people, Lord. నీ ప్రజలను తాకండి, నీ ప్రజలను తాకండి. ఓ నీ కార్యాలను నూతనపరచును. నీ ఆత్మవర్షము కుమ్మరించండి. నీ నడిపింపు దయచేయండి. నీ ప్రసన్నత దయచేయండి. స్తోత్రం 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 స్తోత్రం. Thank you, Jesus. We bless your name. We bless your name, Lord. శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంత నిధి. శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంత నిధి. శాంతి స్వరూప జీవనదా. శాంతి స్వరూప జీవన దీప. శాంతి సువార్త నిధి సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా. సిల్వధరా పాపహరా శాంతికరా. పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించెగదా.
కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించగదా. కలుష ఎడారిలో కలువలు పూయుట, కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా. సిల్వదరా పాపహరా శాంతికరా. हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुदा सिल्वदरा पापहरा शांतिकरा. पापहरा शांतिकरा. हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु येसु. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటకి వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వాసమును బట్టి అది వరకు వినని సంగతులను గురించి హెచ్చరింపబడిన వాడైన నోవహు తన కుటుంబ రక్షణ కొరకు ఎలాగో ఓడను సిద్ధపరచుకున్నాడో ఈరోజు మీరు జ్ఞాపకం చేశావు. ఆ తరములలో నీతిమంతుడుగా నోవహు మాత్రమే ఉన్నాడు. తండ్రి, మెల్కీసెదెకు చనిపోకముందే చనిపోయిన తర్వాత దేవుని ఉగ్రత వస్తుందన్నావు. అలాగే ఉగ్రత మేము చూస్తున్నాం. ఆ తరంలో నోవహు నెమ్మదిగా ఉన్నాడు. నోవహు దినము నోవహును బట్టి నోవహు కృప పొందినవాడుగా ఉన్నాడు. నోవహును బట్టి నువ్వు సంతోషించావు. నోవహు నీ స్వరము విన్నాడు. తండ్రి, ప్రజలు విచ్చలవిడిగా ఉంటున్న ఆ దినాల్లో దేవుని యొక్క ఉనికిని విశ్వసించని ఆ దినాల్లో, దేవుణ్ణి మర్చిపోయిన ఆ దినాల్లో, దేవుని విడిచిపెట్టిన ఆ దినాల్లో దేవుని భయము కలిగిన వాడుగా నీ స్వరమును వినిన నోవహును మా ముందు పెట్టావు. ఎలా నడుచుకున్నాడో మా ముందు పెట్టావు. ఎలా ప్రార్థించాడో మా ముందు పెట్టావు. ఎలా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో ముందు పెట్టావు. ఎలా లోబడ్డాడో మా ముందు పెట్టావు. ఎలా నీకు భయపడ్డాడో మాకు నేర్పించావు. ఈరోజు నోవహులో నుంచి నోవహు నీకు ఎలా భయపడ్డాడో మేము అలా భయపడాలి. నోవహు నీకు ఎలా లోబడ్డాడో మేము అలా లోబడాలి. నోవహు ఎలా నీ చిత్తము యావత్తు జరిగించాడో మేము అలా చేయాలి. మేము ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు నోవహు యావత్తు చేశాను అనే మాట, హీ ఫినిష్డ్ వర్క్ విచ్ హీ వాజ్ అసైన్డ్. ఆయనకి ఏమైతే పని అప్పగించావో ఆ పనిని సంపూర్తి చేశాడు. ఈరోజు మేము చేయవలసింది ఎంతో ఉంది. మేము సంపూర్తి చేయడానికి తగిన సామర్థ్యము, తగిన నమ్మకత్వము మాకు దయచేయండి. తగిన ప్రోత్సాహం మాకు దయచేయండి. మేము ఇన్కంప్లీట్ వర్క్ చేయకుండా తండ్రి మేము సంపూర్తిగా చేయనట్లు సహాయం చేయండి. ఆ సిలువలో నీవు కూడా సమాప్తమైంది అన్నావు, సంపూర్తి చేసావు. మరి ప్రభా, అసంపూర్ణంగా మేము ఈ లోకంలోంచి వెళ్ళిపోకుండా నీవు మాకు ఏ పని అయితే అప్పగించావో దాన్ని సంపూర్తిగా చేయనట్లు మాకు సహాయం చేయండి. నీ మాట వినేవారిగా, నీకు లోబడేవారిగా, నీకు భయపడేవారిగా, నీ చిత్తాన్ని చేయటానికి సిద్ధ మనసు కలిగిన వారిగా, ఒక సంవత్సరం అంతా, మరి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మాకు తెలియదు, కానీ అనుభవము లేని నోవహు ఓడను కడుతున్నప్పుడు ఎంతమంది ఎగతాళి చేశారో, కానీ నీ మాటకు భయపడి తన కుటుంబ రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. అయ్యా, అనుభవం లేని వారు నెహెమియా కాలంలో దేవాలయాన్ని కడుతున్నప్పుడు ఒక నక్క దూరితే పడిపోతుంది అన్నారు. కానీ ప్రభా, మరి వారు సంపూర్తిగా పనిని కంప్లీట్ చేశారు. ఈరోజు అనుభవం లేని నోవహు ఆ ఓడను సిద్ధం చేసుకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ధనవంతులు, బలవంతులు, ఎంతోమంది శూరులు ఆ జలప్రలయంలో మునిగిపోయారు, చచ్చిపోయారు. కానీ ప్రభా, నోవహు తండ్రి, నీకు విధేయుడిగా ఉన్న నోవహు ఏ విధంగా ఆ ఓడలో తేలుతున్నాడు, ఆ ఓడలో సురక్షితంగా ఉన్నాడు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా, నోవహు నీ మాటను విన్నాడు కాబట్టి బ్రతికాడు నాయన. ఈరోజు మనిషి నీ మాటను బట్టే బ్రతుకుతాడు నాయన. ఈరోజు నీ వాక్యాన్ని
విధేయత చూపించేవారిగా మమ్మల్ని చేయండి. ఈ దినం విన్న మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. ఈరోజు నీ సన్నిధి తీసుకొచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఎవరు అనారోగ్యంగా ఉన్నారో అయ్యా నీ గాయపడిన హస్తంతో మీరు తాకండి. భవానీ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ముట్టండి. కంటికి ఉన్న ఇన్ఫెక్షన్ నుండి విడిపించండి, సంపూర్ణంగా స్వస్థపరచండి. మణి సహోదరుని సంపూర్ణంగా స్వస్థపరచండి. రాజు బ్రదర్ని సంపూర్ణంగా స్వస్థపరచండి. అయా అనారోగ్యంగా ఉన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి డెంగ్యూ జ్వరముతో బాధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకున్న జ్యోత్స్న సహోదరుని మీరు ముట్టండి, బాగు చేయండి నాయన. సురేష్ గారి గురించి ప్రార్థన చేస్తున్న బిడ్డని మీరు ముట్టండి, బాగు చేయండి నాయన. ఎవరు అనారోగ్యంగా ఉన్న నీ గాయపడిన హస్తంతో ప్రతి ఒక్కరిని తాకండి నాయన. సంఘములో వెనకబడిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాం, వెనక తిరిగిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాం, బలహీనంగా ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ బలమును చేకూర్చండి, మీ ప్రభావమును చేకూర్చండి. మీ గొప్ప సన్నిధి బిడ్డలు అనుభవించినట్లు సహాయం చేయండి. అయా నీకు భయపడినట్లు సహాయం చేయండి తండ్రి. ఈ దినమంతా మీరు మాతో ఉండి చేసిన గొప్ప కార్యాలన్నింటిని బట్టి వందనాలు. నోవహు దినాల్లో ఉన్నట్టే ఈ దినాల్లో మేమున్నాం. ప్రజలు విచ్చలవిడిగా పాపము రోమపత్రిక 1వ అధ్యాయంలో వారు దేవుని మహిమను పక్షుల యొక్కయో జంతువుల యొక్కయో మరి తండ్రి వారు దేవుని మహిమను మార్చినట్లు మేము చూస్తున్నాం. కాబట్టి వారికి తుచ్చమైన అభిలాషలకు అప్పగించామన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం. మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి, మీ మాట ఎలా వినాలో మాకు నేర్పించండి. పరిశుద్ధత మేము కలిగి ఉంటున్నట్లు, నీ భయాన్ని కలిగి ఉంటున్నట్లు మాకు సహాయం చేయండి. భయభక్తులు కలిగి ఉండటం మాకు నేర్పించండి. ఆ దినాల్లో భయభక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఎవరూ నీకు భయపడట్లేదు, కానీ నోవహు నీకు భయపడ్డాడు. నీ ఉనికిని తండ్రి లోకమంతా ప్రశ్నిస్తుంటే నోవహు నీ ఉనికిని గ్రహిస్తున్నాడు నాయన. తండ్రి నీకు వందనాలు. నీ భయము లేని ఆ దినాల్లో నీకు భయపడిన నోవాను మాకు జ్ఞాపకం చేశావు. ఈరోజు నీకు భయపడేవారిగా మమ్మల్ని చెయ్యండి. మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకున్నట్లు సహాయం చేయండి. నీతో నడిచే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. నీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండినట్లు మాటి మాటికి మాట నోవహు అట్లు చేసెను, నోవహు నువ్వు చెప్పిన యావత్తు చేశాననే మాట మాటి మాటికి మేము చూస్తున్నాం. తండ్రి మేము కూడా నీ స్వరాన్ని ఒకటేసారి కాదు, మాటి మాటికి ఫ్రీక్వెంట్గా నీ స్వరము వినున్నట్లు సహాయం చేయండి. నీ స్వరానికి విధేయత చూపించినట్లు సహాయం చేయండి. ఈ దినము తీసుకొచ్చిన నీ బిడ్డలను బట్టి వందనాలు. రేపటి ఆరాధన కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి, నీ మాటలు మాకు వినిపించండి. ఈ స్థలమంతా నీ మహిమ చేత నింపండి, నీ ప్రభావము చేత నింపండి. తండ్రి ప్రతి ఒక్క చెవును మీరు సున్నతి చేయండి. నీ వాక్యము ప్రతి ఒక్కరు హృదయం లోపలికి చొచ్చుకొని పోనట్లు సహాయం చేయండి. వాక్యమయునదేవా నీ వాక్యాన్ని మేము ఘనపరచునట్లు సహాయం చేయండి, నీకు భయపడినట్లు సహాయం చేయండి. తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధన వాక్యము ద్వారా మీరు సంధించండి, ఆరాధనలో మీ సన్నిధి ఉంచండి. తండ్రి మీకు వందనాలు. పాటలు పాడుతున్నప్పుడు మీ సన్నిధిని మేము అనుభవించాలయ్యా, మీ సన్నిధిని అనుభవించాలయ్యా. సహాయం చేయండి. మీరు మాతో ప్రత్యేకంగా మాట్లాడండి నాయన, మాట్లాడండి స్వామి, మాట్లాడండి నాయన. మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. హెచ్చరిక వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. బలారాధనలో మీరు సహాయం చేయండి, కానుకల సమర్పణలో మీరు సహాయం చేయండి. నీ మందిరానికి కొత్త వారు నడిపించండి. నీ మందిరానికి వచ్చిన వారు స్థిరపరచబడాలి, నీ మందిరానికి వచ్చిన వారు బలపరచబడాలి, నీ మందిరానికి వచ్చిన వారు నీ సన్నిధిలో ఎదగాలి నాయన. సహాయం చేయండి తండ్రి. దినము మీరు మాతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రార్థన మంట దయచేయండి, నశించు ఆత్మల పట్ల భారము దయచేయండి, సువార్త భారము దయచేయండి, ప్రార్థన బలము దయచేయండి. వారైన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను అన్నావు. నీ వెలుగును మేము కలిగి ఉంటున్నట్లు సహాయం చేయండి, నీ బలమును మేము కలిగి ఉంటున్నట్లు సహాయం చేయండి, నీ ప్రభావము చేత మేము నింపబడినట్లు సహాయం చేయండి. మీ సన్నిధిని మేము ఈ లోకములో క్యారీ చేయగలిగినట్లు సహాయం చేయండి. ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. ఇదిగో నడిపించిన నీ బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలందరినీ బట్టి వందనాలు. మరి ఆన్లైన్లో మరి ప్రార్థన అవసరత కొరకు
తండ్రి అడిగిన ప్రతి కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభు ప్రతి ఒక్కరిని సంధించండి. వివాహం కావలసిన వారికి సకాలంలో వివాహాలు అవునట్లు సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి సకాలంలో ఉద్యోగాలు దొరికినట్లు సహాయం చేయండి. తండ్రి యవ్వనస్తులు వారి జీవితాల్లో స్థిరపరచబడినట్లు, నీకు భయపడినట్లు సహాయం చేయండి. ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచండి. మాట్లాడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. తీసుకొచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఈరోజు రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వింటున్న వాక్యము ప్రతి ఒక్కరు హృదయాల్లో స్థిరపరచబడినట్లు సహాయం చేయమని యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.